background and the struggles faced by the farmers, students and women workers. He urged public support for developmental programs uplifting the poor. Sanjay also made a bold statement vowing to the retire from politics if Congress returns to the power in Telangana. He criticized the Congress over reservation policies, questioning denial of BC quotas while alleging Muslim quotas are granted. Rejecting Congress claims of voter fraud, he demanded through the voter verification in Karimnagar and condemned fake vote narratives as insulting. Sanjay challenged critics without grassroots experience and mocked Congress night yatras, questioning their intent. The minister's visit reinforced his commitment to the social welfare and fair elections. ఓట్ చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిచడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలనో ఉంటది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, విమ్లాలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యమవుతుందా? నేను 5,000, 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నా. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని అప్పయ్యారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు నేనేమంటున్నానంటే, సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, అసలు రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. आज मुझे बहुत खुशी हो रही है क्योंकि बंडी संजय अन्ना ने हम सबको साइकिल दिया. इस साइकिल के जरिए हम स्कूल रोजाना यानी टाइम पर आएंगे और घर टाइम पर पहुंचेंगे. अब हमें किसी किस्म की मुश्किल नहीं होगी और हमें जब मॉर्निंग क्लासेस होते हैं तब हम साइकिल से जल्दी आ सकेंगे और इसी साइकिल के जरिए हम घर जा सकेंगे. अब हम अपने पेरेंट्स को किसी किस्म की तकलीफ नहीं देना चाहिए और मेरी उम्मीद है कि जितने भी साइकिल बंडी संजय अन्ना ने दी है और मेरे क्लासमेट्स को जिन्हें भी साइकिल मिली उन सबसे मैं ये ख्वाहिश करना चाहती हूँ कि वो अच्छा पढ़कर हमारे हिंदुस्तान का, बंडी संजय अन्ना का, अपने पेरेंट्स का, अपने टीचर्स का, अपने स्कूल का सबका नाम रोशन करें. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ అంటే కొంచెం దూరం నుంచి వస్తున్నాం మేము కానీ బండి సంజయ్ అన్న సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. మాకు ఇంత హెల్ప్ చేసిర్రు. మార్నింగ్ మా డాడీని ఇబ్బంది పెట్టడం, మా మమ్మీని ఇబ్బంది పెట్టడం చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మేము అనుకుంటున్నాం మా పాఠశాల నందు మేము